ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై సిట్ విచారణ ముగిసింది. పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి, అనంతపురంలలో సిట్ బృందం విచారణ ముగిసింది. పట్టణ పోలీస్ స్టేషన్లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల ఆధారాలను సేకరించారు. దీంతో ఏర్పాటైన సిట్ గత 2 రోజులుగా విచారణ చేసి పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్టును రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాల్లో ఎంక్వైరీ చేసిన అధికారులు నేడు డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్టు సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల సమయంలో తలెత్తిన ఘర్షణలపై ఎన్నికల కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు సీఎస్ జవహర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఏపీలో జరిగిన అల్లర్లపై పూర్తి నివేదికను కోరింది. ఈ నేపథ్యంలో సిట్ 2 విచారణలు పూర్తి చేసి నివేదికను రెడీ చేసింది. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై సిట్ విచారణ ముగిసింది. పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి, అనంతపురంలలో సిట్ బృందం విచారణ ముగిసింది. పట్టణ పోలీస్ స్టేషన్లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల ఆధారాలను కూడా సేకరించారు. దీంతో ఏర్పాటైన సిట్ గత 2 రోజులుగా విచారణ చేసి పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్టును కూడా రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాల్లో ఎంక్వైరీ చేసిన అధికారులు నేడు డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్టు సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు. పల్నాడు ప్రాంతంలో సిట్ విచారణ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, 2 రోజులుగా సిట్ ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించి విచారణ కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ సుజాత, ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్ల పైన కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ సిట్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సిట్ ఏర్పాటు చేసినటువంటి అనంతరం కూడా డీజీపీకి కార్యాలయానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ సంఘటనల పైన ఒక నివేదిక రూపంలో కూడా నిన్న 2 రోజుల పాటు జరిగినటువంటి సిట్ విచారణలో కూడా అనేక అంశాలపైన విచారించింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల పైన కూడా అధికారుల దగ్గర నుంచి కూడా కీలక ఆధారాలు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్రంలో 3 సార్లు జరిగినటువంటి ఘటనల పైన ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు బాధ్యులున్నో వారిపైన కూడా ఇప్పటికే వేటు వేసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. అటు పల్నాడు ప్రాంతంలో మాచర్ల ఘటనలో జరిగినటువంటి హింస పూర్తి స్థాయిలో అటు పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినాయని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అక్కడ ఉన్నప్పటికీ కూడా హింసని అరికట్టడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల పైన ఆ ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఎన్నడూ లేని విధంగా సిట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా 13 మంది అధికారుల్ని ఈ బృందంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు ప్రాంతంలో 2 బృందాలుగా ఏర్పడ్డారు. అటు మాచర్ల, వెల్దుర్తికి సంబంధించినటువంటి అటువైపు ఒక బృందం, అదేవిధంగా నరసరావుపేట పట్టణంలో అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి సోమిలత కూడా విచారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం జరిగినటువంటి వ్యవహారం పైన ఆధారాలు సేకరించడమే కాకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి వాటిపైన కూడా విచారణ చేపట్టారు. అదేవిధంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కేసులపైన అటు నరసరావుపేటకు సంబంధించినటువంటి చదలవాడ అరవింద్ బాబుకు సంబంధించినటువంటి వర్గీయులు, అదేవిధంగా
అటు వైసీపీకి సంబంధించినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయుల పైన కూడా మరి ఇప్పటికే అనేక కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటిపైన కూడా విచారణ జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేసెస్ పైన స్టడీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో రాత్రి సమయంలో కూడా అడిషనల్ ఎస్పీ అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఘటన క్షేత్రస్థాయిలో సంఘటన స్థలానికి కూడా వెళ్లి కూడా మరి కొన్ని ఆధారాలు సేకరించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా లోతుగా విచారించినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘంకి ఒక సవాలుగా మారినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ ఘర్షణల ఎన్నికల తర్వాత ఘర్షణల వాతావరణం జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం అరికట్టలేకపోతే ఖచ్చితంగా ఈ ప్రభావం ఫలితాల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఫలితాల రోజు కూడా గొడవలకి ప్రేరేపించేటువంటి అవకాశం ఉంది. ఆ ఫలితాల తర్వాత కూడా మరింత ఉధృత వాతావరణాలు నెలకొనేటువంటి అవకాశాలైతే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వారికి అందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన రమేష్, ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అలాగే ఇంకా సిట్ విచారణలో ఏమైనా కీలక ఆధారాలు ఏమైనా సేకరించారంటారా? ఎస్, మీరు చెప్పినట్లుగానే ఏదైతే మరి ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి వాటిలో సుజాత జరిగినటువంటి ఎఫ్ఐఆర్లు ఈ సెక్షన్స్ మీద కూడా స్టడీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు. అదేవిధంగా మరి గ్రౌండ్ లెవెల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరూ నిజంగా క్షేత్రస్థాయిలో వీడియో ఫుటేజ్లు ఉన్నారా, ఏ ఆధారంతో కేసులు నమోదు చేశారు, అదేవిధంగా ఎవరైతే సీన్ ఆఫ్ అఫెన్స్ లో పాల్గొన్న వాళ్ళు వారందరిపైన మరి సెక్షన్స్ కూడా మార్చాలంటూ కూడా పోలీసులకి అధికారులకి ఒక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంతవరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయడంలో జాప్యం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఇంత ఘటనలు జరిగినప్పుడు ఎందుకు ఎవరిని అదుపులో తీసుకోలేదని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే ఒక్కసారిగా కూడా జరిగినటువంటి ఘటనల పైన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఆ సమయంలో కనుక అక్కడ ఉన్నటువంటి ఇరు పార్టీ నిందితులను కనుక అదుపులో తీసుకుంటే మరింత గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. ఇవాళ దాదాపు అటు 50 మందిని ఇటు 50 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. రిమాండ్ కి అయితే తరలించలేదు కానీ ఖచ్చితంగా విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కేసులో 70 నుంచి 100 మంది ఉన్నారు సుజాత. దానికి సంబంధించినటువంటి ఆ కేసులో ఉన్నటువంటి ఎవరైతే నేను ఇరు పార్టీకి సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయో వారిని కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఇరు పార్టీకి సంబంధించినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ కేసులు నమోదు చేశారు. అదే విధంగా సుమోటోగా తీసుకున్నటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి 5 నుంచి 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అటు మాచర్ల ఘటన పైన కానీ ఇటు నర్సరావుపేట ఘటన అదే విధంగా వినుకొండ జరిగినటువంటి ఘటనల పైన కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు అదే విధంగా కార్లు తగలబెట్టినటువంటి అంశాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా కేసులు నమోదు చేశారు. జనరల్ గా వారు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇంత పెద్ద మొత్తంలో హింసకి ప్రేరేపించినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా సుమోటోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు కొంత రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించినటువంటి ఎవరైతే వారికి సంబంధించినటువంటి లీగల్ సెల్ కానీ అదేవిధంగా వారి పక్కన ఉన్నటువంటి నేతలు కానీ మరి ఆ పార్టీ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ పైన 100 నుంచి 150 మంది పేర్లు పెట్టారు. అయితే పోలీసులు దీనిపైన స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎవరైతే కరెక్ట్ గా అక్కడ పాల్గొన్నారో వారిపైన కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఏది ఏమైనా సిట్ అధికారులు మాత్రం 2 రోజుల పాటు పూర్తి లోతుగా విచారణ జరిపారు. దీనిపైన ఒక నివేదిక కూడా ఈ రోజు సాయంత్రం లోపు కూడా డీజీపీ కార్యాలయానికి అందజేసేటువంటి అవకాశం ఉంటుంది. మరికొన్ని ఆధారాలకి కొంత సమయం కోరేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా జరిగినటువంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సామాన్య ప్రజలను కూడా విచారించారు. మాచర్ల నియోజకవర్గంలో గురిజాల నియోజకవర్గంలో అక్కడ సిట్ అధికారులు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటనల పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరు ఎంతటి వారైనా సిట్కి వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది అధికారుల పైన చర్యలు తీసుకున్నప్పటికీ ఈ సిట్ ఏదైతే నివేదిక చెప్పిన తర్వాత మరికొంతమంది అధికారుల పైన కూడా వేటు వేసేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలు పూర్తిగా మరి లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ రమేష్. అనంతపురంలో సిట్ విచారణ ముగిసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, సిట్ విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటారు?
సుజాత, అనంతపురం జిల్లాలో కొనసాగిన అల్లర్ల కేసుల విచారణ కోసం సిట్ అధికారులు తాడిపత్రికి రావడం జరిగింది. దాదాపుగా 2 రోజుల పాటు అనేక అంశాలపైన కూడా విచారణ జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ రోజు అల్లర్ల రోజు సంఘటన స్థలాలు ఏదైతే ఉన్నాయో చింతలరాయుడు పాలెం కావచ్చు, రాజకోట పాలెం కావచ్చు, అదేవిధంగా ఓం శాంతి నగర్ కావచ్చు, జూనియర్ కళాశాల ఆవరణ కావచ్చు, మొత్తం వచ్చేసి పరిశీలన చేశారు. అదేవిధంగా వారికి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అన్న అనుమానం వచ్చిందో అటువంటి వ్యక్తులు ఆ రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా సామాన్య ప్రజలు సైతం కూడా వాళ్ళు వెళ్ళేసి పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలకు వెళ్ళేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో కూడా రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, 2 పోలీస్ స్టేషన్లలో కూడా పూర్తిగా ఫైళ్లు తనిఖీలు చేశారు. వారికి ఏదైతే ఆధారాలు ఇది ఉపయోగపడతాయన్నది అనుమానం వచ్చిందో అటువంటి ఫైళ్లను కూడా పెన్ డ్రైవ్ లో జిరాక్స్ ద్వారా తీసుకెళ్లినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇంతవరకు కూడా జరిగిన ఘటనల పైన ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఏమేమి సెక్షన్లు పెట్టారని కూడా విచారణ చేశారు. ఇప్పటికి దాదాపుగా తాడిపత్రిలో వచ్చేసి 91 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. ఇంకా వారిపైన కూడా కఠినమైన సెక్షన్లు కూడా అమలు చేసే అంటే సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 2 రోజుల పాటు దాదాపు కంటిన్యూస్ గా ఇంత గొడవలు జరుగుతుంటే పోలీసు శాఖ ఏం పని చేసింది, ఎంతవరకు కృషి చేసింది అదుపు చేసే క్రమంలో, అదేవిధంగా సామాన్యుల పైన కూడా లాఠీలు విరిగినట్టు మనకు సమాచారం అయితే ఆధారాలు కూడా సేకరించారు. వాళ్ళు దానిపైన కూడా వాళ్ళు పూర్తి విచారణ చేశారు. అదేవిధంగా ఈ దాడులకు కారకులు ఎవరు, పోలీసులు నిర్లక్ష్యం ఎందుకు వహించారు అన్న దానిపైన కూడా సిట్ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసింది. ఈ క్రమంలోని ఇరు వర్గాలకు సంబంధించిన పార్టీ నేతలు కూడా వినతి పత్రాలు వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య రమాదేవి కూడా లీగల్ సెల్ సభ్యులతో కలిసి ఒక వినతి పత్రం కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది. ఇంకా అంటే వాళ్ళు బయటికి వెల్లడించడం లేదు కానీ అనేక విషయాల పట్ల కూడా వాళ్ళు దృష్టి సారించి ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పట్టణంలో అనేక చోట్ల సీసీ ఫుటేజ్లు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇది పూర్తి నివేదిక ఈరోజు సాయంత్రానికి లేదా రేపటి ఉదయానికి కూడా ఇది ఈసీకి ఇవ్వడం జరుగుతుంది. దానిపైన తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సుజాత. రైట్, థ్యాంక్ యూ సూర్య.